వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వసుంధర డైలీ స్టైల్స్. మనం చుడీ ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలో నేర్చుకుందామమ్మా. ముందు వీడియోలో కొలతలు తీశారు కదమ్మా, ఆ కొలతల ప్రకారం ఈ చుడీ ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలో చూడండమ్మా. ఇలా 2 పీసులు ఉంటాయి కదా సెంటర్కి, దానికి ఇలా క్రాస్లో పెట్టుకోవాలి. ఇదమ్మా ఇలా పెట్టుకోవాలి క్రాస్లోనే. చూడండి, ఇది ఫోల్డ్ 4 మట్టలు ఉంటుంది. ఇది క్రాస్. ఇక్కడ మనం కాల్ లూజ్ చూసుకోవాలి, ఇక్కడ మోకాలు లూజ్ చూడాలి, ఇక్కడ తల లూజు. ఈ పొడవు ఏమని ఇక్కడ నుంచి ఇక్కడ చూడాలి. ఇప్పుడు మనం ఏం చేసాం, మనం కాల్ లూజ్ ఎంత ఇక్కడ 10, ఇక్కడికి మనం 10 వచ్చేటట్లు చూసుకోండి. 10కి దానికి 6 అంగుళం కలుపుకోవాలి. 5.5 కాలేజ్ 10 వచ్చింది కదమ్మా, దానికి ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే 5, దానికి 1 అరంగుళం కలపాలి. 5.5 ఇక్కడ నుంచి వీడికి 5.5 పెట్టుకోవాలి. తర్వాత తొల్లూజు ఉంది కదా 16, తొల్లూజు 16 కూడా ఆఫ్ చేస్తే 8, దానికి కూడా 6 అంగుళం కలపాలి. ఇది మోకాలు లూజ్ అమ్మ 8.5, ఇక్కడ చూసుకొని 8.5 ఇలా పెట్టుకోవాలి. తర్వాత తొల్లూజు ఎంత వచ్చింది 28 కూడా మనం ఆఫ్ చేయాలి. అంటే ఎంత 14కి మనం దీనికి కూడా 6 అంగుళం కలపాలి. 14.5 ఇక్కడ నుంచి ఇక్కడికి 14.5 పెట్టి ఇలా పెట్టుకోండి. లాస్ట్ పొడవు చూసుకోవాలి. పొడవు ఎంత చెప్పు, మన పొడవు పూర్తి పొడవు 40 ఏమో, అసలు మామూలుగా పొడవు 40కి మనం 10 అంగుళాలు కలుపుకోవాలి. ఎంత 50 వచ్చింది. 50లోంచి మనం నడుం బెల్ట్ వేస్తాం కదా, దానికి -8 తీసేయాలి. అంటే 42 పొడవు పెట్టుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో మొత్తం పొడవు 42 రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 42, ఎక్కడికి వచ్చింది ఇక్కడికి 42 వచ్చింది కదా. ఈ 42ని ఇలా స్ట్రైట్గా గీసేయాలి. గీసిన తర్వాత మీకు కిస్తా పొడవు చెప్పాను కదా, కిస్తా పొడవు 32 కూడా ఆఫ్ చేయాలి. 16లోంచి నడుపెళ్ళకి మైనస్ చేసాం కదా 8 అంగుళాలు, -8 తీసేయాలి. అంటే మనకి 8 వస్తుంది. ఒకసారి ఇక్కడ ఏమైనా బరువు పెట్టుకోండి. స్కేల్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది. ఏమో కిస్తా పొడవు ఈ పన్నా ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు. ఇది మనకి 42 తీసాం కదా, ఇలా స్ట్రైట్కి ఇలా తీసుకొని ఇక్కడి నుంచి 8 అంగుళాలు రావాలి. మనకి లూజ్ వస్తుంది అంతే. ఒకవేళ లూజ్ వద్దు టైట్గా కావాలంటే కనుక తగ్గించుకోవచ్చు. ఇక్కడి నుంచి 1 అంగుళం ఇలా పెట్టుకొని ఇలా షేప్ తీయాలి. చేసిన తర్వాత ఈ పాయింట్ ఒక్కటి జాయిన్ చేయాలి. వేస్ట్ క్లాత్ ఇక్కడ జాయిన్ చేయాలి. ఒకవైపు జాయింట్ వస్తుంది. మొత్తం చుడీ ప్యాంట్కి ఏం చేయాలంటే మనం క్రాస్లోనే కట్ చేయాలమ్మా, నిలువు అస్సలు కట్ చేయకూడదు. నిలువు కట్ చేయడం వల్ల ఏంటంటే ప్యాంట్ సాగకుండా పట్టేసినట్టు కూర్చున్నా ఫ్రీగా ఉండదు. అది ఇప్పుడు కిస్తా అర్థం కదమ్మా, ఇక్కడి నుంచి 8 అంగుళాలు, 1 అంగుళం ఎదురు పెట్టి ఇలా షేప్. మనం తల లూజు కలిసాం కదా, తల లూజు, మోకాలు లూజు, కాలు లూజు, ఇవన్నీ దీంతో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూసుకున్నామా, ఇది కాల్ లూజ్,
ఇది మోకాలు లూజు, ఇక్కడ ఏంటి తొడ లూజు. అన్నీ ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. ఇంకా వాళ్ళకి టైట్గా కావాలంటే కనుక ఇలా తీసుకోవాలి. ఇది ఉండడం వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. పైన కొన్ని కుర్చీలు వస్తాయి, సీట్ దగ్గర కొంచెం లూజ్ వస్తుంది అంతే. ఇదేమో మనం కాలేజ్ పెట్టాం కదా, ఇలా కట్ చేస్తాం. కట్ చేసి ఇక్కడ నుంచి ఇలా తీస్తాం. తీసి ఒక 5 అంగుళాలు 6 అంగుళాలు వచ్చిన తర్వాత ఇలా నాటు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఊప్స్ వెయ్యాలమ్మా. ఇలా మనం 6 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టాం కదా, దీన్ని ఇలా మడత తీసుకొని అటు ఇటుని ఇలా అంటే ప్యాంట్ ఎక్కడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంకా మిగిలినంతా తొళ్ళు దగ్గర నుంచి ఇలా వస్తుంది. మీకు లూజ్ ఎక్కువ కావాలంటే మొత్తం పెట్టించుకోవచ్చు. మనకు పర్లేదు, బాగానే ఉంది కాబట్టి. ఇలా చేస్తాం చూడకూడదు. ఇది సెంటర్లో నాటు పెట్టుకోవాలి. ఇది బాగా టైట్ ఉన్న వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదమ్మా, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసిన తర్వాత ఇది ఒరిజినల్ ఉంది కదా, దాని ప్రకారం కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఇది చుడీ ప్యాంట్ కిందది. ఇది నడుమమ్మ. నడుము అంటే ఇంక మనం నడుము టైట్గా ఉంటుంది కాబట్టి వెలస్టిక్ కోసం నడుము కొలవాలి, కానీ మామూలుగా అయితే నడుము కొలనవసరం లేదు. సీట్ ఎంత ఉంటే అంత ఇది పెట్టేసుకోవాలి. అది వెలస్టిక్ కొంతమంది నడానికి వెలస్టిక్ వేయమంటారు చూడు, వాళ్ళకైతే అప్పుడు మనం నడుము కొలిసాం కదా, అంటే అది నడుము 33 కొలిసాం కదా, వెలస్టిక్ అప్పుడు 30 పెట్టుకోనమాట. అందుకని ఇది కొలుసుకుంటాం. లేదంటే ఈ ఫ్యాన్లకి అయితే నడుము అవసరం లేదు, సీటే. ఇప్పుడు సీట్ ఎంత ఉంది? 43కి మనం 2 అంగుళాలు కలిపి 45 పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత 8 వచ్చింది, మిగిలింది 8 కదా, దానికి మళ్ళీ ఇక్కడ ప్యాంట్ పైన మడతకి 2 అంగుళాలు వదిలేసుకొని టోటల్ ఇక్కడ 10. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ 45లో సగం అంతా ఇలా తీసుకోవాలి. దీనికి ఇటువైపు అతుకు వచ్చింది. ఆ అతుకు సైడ్ని పెట్టుకోకుండా మధ్యలోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి. సైడ్ని పెట్టుకుంటే కుట్టు కనిపిస్తుంది కదా. మనం కుట్టేటప్పుడు ఇది అతికి వెనకాలకి వస్తుంది, ఈ అతికంలో ఎదరికి వస్తుంది. వేస్ట్ క్లాత్ అది ఉంది కదా, బొందుకి అట్లకి మీరు ఇందులో తీసుకోండి. బొందు కూడా సన్నగా కట్ చేసుకోండి. 1 అంగుళం పెడితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. బొందుకి ఇలా ఉంది కదమ్మా, మీకు రాకపోతే కనుక 1 అంగుళం ఇలా పెట్టుకొని ఇలా సన్నగా కటింగ్ చేసుకోవాలి. బొందు లావుగా కట్ చేస్తే మళ్ళీ బాగోదు. అలాగే మనం బొందుకి జాయిన్ చేసేటప్పుడల్లా క్రాస్ ఉంది కదా, దీనికి ఆపోజిట్కి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. అప్పుడు బొందు తెక్కకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా.